ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంటికొచ్చిన అతిథులకి పెట్టే ప్రసాదంలో మందు కలుపుతావా? బుద్ధి లేదు? నలుగురిలో మా పరువు తీయాలని చూస్తావా? ఎవరి పరువు తీయాలని చూడలేదు. నేను ఏ మందు కలపలేదు. నీ నోటితో నువ్వన్నప్పుడే ఆవిడ వినేసిన తర్వాత కూడా నాకేం తెలియదంటే ఊరుకుంటుందా ఏంది? శరణ్యని ప్రసాదాలు తీసుకురా అని నేను పంపించినప్పుడే తనకంటే ముందే నువ్వు బయలుదేరడం నేను గమనించాను. నాకప్పుడే డౌట్ వచ్చింది. నువ్వు కిచెన్లోకి వెళ్ళడం, ప్రసాదంలో మందు కలపడం అంతా నేను చూశాను. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు కిచెన్లోకి రాకముందే శరణ్య చేసిన ప్రసాదాలు గాని వంటలు గాని అన్నీ పక్కన పెట్టేశాను. అక్కడున్నది బ్యాలెన్స్గా ఎక్స్ట్రా ఉన్న పదార్థాలే. వాటిల్లోనే నువ్వు మందు కలిపింది. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్తే నీ పరిస్థితి ఏమవుతుంది? నీ భర్త దృష్టిలో నువ్వేమవుతావు? ఇంట్లో వాళ్ళందరూ నీ మొహం మీద ఉమ్మేస్తారు. ఈ కుటుంబం పరువు తీయడానికి నువ్వు చేసే పనులు చూసిన రోహిత్ నిన్ను మెడబట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు. సారీ అత్తయ్య. సరిపోతుందా? అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం చెయ్యాలనుకుంటున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యడాలు, మా అక్క దగ్గరికెళ్ళి మంచిదాన్లా నటించడాలు, నా గురించి చెడు అభిప్రాయాలు కలిగేలా మాట్లాడ్డాలు, ఇవన్నీ నాకు తెలియవనుకుంటున్నావా? నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఏదో చిన్న పిల్లవి తెలుసుకుంటావులే అని చెప్పి ఎక్కడికక్కడ నేను తగ్గుతూనే వచ్చాను. నువ్వు హద్దులు దాటుతున్నావు. నువ్వు నన్నేదో టార్గెట్ చేయాలని నువ్వు పెట్టే కాన్సంట్రేషన్లో 0.5% నీ మీద నేను కాన్సంట్రేట్ చేశానే అనుకో, ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండలేవు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.